నేను ఎవరు అడగట్లేదు. ఒక నిమిషం కృష్ణ గారు వస్తాను, మళ్ళీ ఫైనల్ వర్డ్స్ వస్తాను. కృష్ణాదేవి గారు ఎస్ కేవలం మైలేజ్ కోసమే వాడుకుంటున్నాయా ఏంటి ఇష్యూస్ ఎప్పుడు తీరుతాయి? మళ్ళీ ఇప్పుడు ఈ రోజు కొత్తగా జలాలంశాలు లేవనెత్తులు మీరు ఎలా చూస్తారు? ఈ రోజున నీటికి సంబంధించినటువంటి నీటి జలాలు, అదేవిధంగా రాయలసీమకి సాగు తాగునీరుకు సంబంధించినటువంటి అంశాలు రాజకీయ పరంగా ప్రాధాన్యత సంతరించుకోవటం, అదేవిధంగా అధికార ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసుకోవటం వెనక ప్రధానంగా ఉన్నటువంటి అంశం అయితే స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలోనే ఈ కూటమి ప్రభుత్వము పూర్తి స్థాయిలో రాయలసీమని విస్మరిస్తోంది. రాయలసీమకు సాగునీరు అందించలేనటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం వైపు నుంచి ఉంది అనేటువంటి ఒక ఆరోపణలు ఈ రోజున ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేశారు. ఇప్పుడు ఒక అంశాన్ని గమనించాలి, ఇదంతా రాజకీయ పరమైనటువంటి మంటలా, లేకపోతే నీటి కోసం నిజంగా ప్రజల దాహార్తిని తీర్చడానికా, లేకపోతే రాజకీయ దాహార్తి తీర్చుకోవడానికే విమర్శ అనేటువంటిది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. ఈ సంవత్సరము కృష్ణా నదికి సంబంధించి వరద మొన్న వచ్చినటువంటి ఆగస్టు 5 నాటికి వచ్చినటువంటి వరద ఒక అంచనా ప్రకారంగా 119 TMC నుండి శ్రీశైలం రిజర్వాయర్ కి వచ్చినటువంటి అంశం. ఇప్పుడు ఆ దాటి ఇప్పుడు ఆ తర్వాత పులిచింతలకు కానీ, లేకపోతే ఆ ప్రకాశం బ్యారేజీకి కానీ, కృష్ణా డెల్టాకు అవసరమైనటువంటి నీటికి అవసరమైనటువంటి దీనికి కానీ అవసరాలకు కానివ్వండి పూర్తి స్థాయిలో నీటి విడుదల చేసేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం అయితే లేవు. ఈ పరిస్థితుల్లో వచ్చినటువంటి వరద అంటే 119 TMCలని అటు రాయలసీమతో పాటుగా కృష్ణా డెల్టాకు సంబంధించినటువంటి విషయంలో, అదే విధంగా మిగతా అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి తాగునీటి అవసరాలు, అదే విధంగా విద్యుత్తు సంబంధించినటువంటి తయారీకి సంబంధించినటువంటి అంశం, వీటి తర్వాత సాగునీటికి సంబంధించినటువంటి అంశాలు ముందుకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ 119 TMCల్లో ఇప్పటికే ప్రభుత్వము ప్రకటించింది పోతిరెడ్డిపాడు పరిధిలో ఉన్నటువంటి ఏవైతే అక్కడ తాగునీటికి సంబంధించినటువంటి అవసరాల నిమిత్తమో 10 TMCలు నీళ్లు ఇవ్వటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అదే విధంగా హంద్రీ నివా పరిధిలో ఉన్నటువంటి తాగునీటి అవసరాల నిమిత్తము ఆ హంద్రీ నివా పరిధిలో 13 TMCల నీటిని ఇవ్వటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడా కూడా రాయలసీమని విస్మరించేటువంటి ప్రయత్నం చేయటం ఎందుకు అనంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి వరద నీరుని ఒడిచిపట్టుకొని అత్యవసరంగా మనం వినియోగించుకోవటానికి ఏంటి భవిష్యత్తు అవసరాలు కూడా ఏంటి మీరు గమనించండి. ఈ సంవత్సరం ఎలినినో కారణంగా మనకి ఎట్లాగూ పంటలు లేవు. ఇప్పుడు ఖరీఫ్ కూడా ఇప్పుడు ఎక్కడా కూడా మీరు వరి పంట వేయొద్దు, మీరు మాగాడికి సంబంధించినటువంటి పంటల ఆరుతోటి పంటలు వేస్తారా వేస్తే సెకండరీ. అసలుకి మీరు సాగునీరు అవసరమైనటువంటి వరికి సంబంధించినటువంటి పంటలు వేయటానికి వీల్లేదని ప్రభుత్వం ప్రకటించేసింది. అది రాయలసీమలో అయినా అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. వచ్చినటువంటి వరద నీటిని ఇప్పుడు ఒడిచిపట్టుకొని భవిష్యత్తు అవసరాల రీత్యా మళ్ళీ వరద వస్తుందో రాదో చెప్పలేం. రిజర్వాయర్లన్నీ కూడా కనీస నీటి మట్టానికి పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. అంటే సంవత్సర కాలం పాటు తాగునీటి అవసరాలు అనేటువంటిది ఫస్ట్ ప్రయారిటీ. అది రాయలసీమకు కూడా ఆ ప్రయారిటీ దాంట్లోనే పోతిరెడ్డిపాడుకు సంబంధించినటువంటి 10 TMCలు, హంద్రీ నివాకు సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి దాంట్లో 13 TMCలకు సంబంధించినటువంటి ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి రాయలసీమను పూర్తిగా ప్రభుత్వం విస్మరించింది అని చెప్పేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున విమర్శలు చేసేటువంటి పరిస్థితి ఉంటే మరి గతంలో ఉన్నటువంటి పరిస్థితులు అంటే పూర్తి స్థాయి వరదలు వచ్చి కృష్ణా నదికి పూర్తి స్థాయి నీటి మట్టం అటు శ్రీశైలము, నాగార్జున సాగరు, అదే విధంగా ప్రకాశం బ్యారేజీ వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో పోతిరెడ్డిపాడుకి మీరు ఎంత రిలీజ్ చేయగలిగారు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏంటి అనేటువంటి అంశాలు చాలా కీలకమైనది. ఇది నాకు అర్థమవుతున్నటువంటి అంశం ఏంటంటే ఇదేదో రాయలసీమ ప్రజల యొక్క దాహార్తిని తీసేటువంటి ఉద్దేశంతో కాదు, రాజకీయ దాహార్తిని తీర్చుకునేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రకటనలుగా ఉన్నాయి తప్ప ఇంకొకటి కానే కాదు అనేటువంటిది ఇది నా అభిప్రాయం. రాజకీయ పరమైనటువంటి అంశాల కోసం ఇలాంటి అంశాలని అంటే రాజకీయ పరంగా నీటి సంబంధించినటువంటి సమస్యల్ని లేవనెత్తి
ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి విధంగా వ్యవహరించడం అనేటువంటిది రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించడం అనేటువంటిది ఏ పార్టీకైనా మంచిది కాదు అనేటువంటిది